ఇదేంటి సమ్మర్‌లో ఇంత చలిగా ఉంది? అలా మేడ మీద ఎలా వాలెనమ్మా వసుగారు, వసుగారు, హ్మ్. ఏంటండి? ఏం చేస్తున్నారండి? హ్మ్. ఆహ్, అది చలిగా ఉంది. తమరికి చలిగిలి ఉండదు కదా? లేదు కానీ చలి ఎక్కువగా ఉంది. ఎంత చలి పెట్టినా దుప్పటి కప్పుకోరు కదా? మీరు కప్పుకున్నారుగా. మీరు మాట అంటే మాటేగా. ప్లీజ్ అండి, అప్పుడేదో ఫోర్స్ కొట్టాను కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు. అందుకేనండి చెప్పిన మాట వినాలి అన్నది. ఇప్పుడేం చేయమంటారో చెప్పండి. చేయడానికి ఏముంది, ఇద్దరం దుప్పటి షేర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ, ఇది ఒకరికే సరిపోతుందండి. ఏమండి, కాస్త దగ్గరికి రండి, ఇద్దరికి సరిపోతుంది. దగ్గరగా? అవునండి, కాస్త దగ్గరికి రండి. ఏంటండి అలా చూస్తున్నారు? మిడ్ నైట్ లో చలేస్తుందని మీకెలా తెలిసిందండి? వాయుదేవుడు ఉన్నాడు కదా, హ్మ్? వాయుదేవుడా? ఆయనేనండి గాలిదేవుడు. నాకు మంచి ఫ్రెండ్. తను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో SMS చేస్తూ ఉంటాడు. ఆ? లేకపోతే ఏంటండి, ఆరు బయట పడుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది అన్నారు కదా. అర్ధరాత్రి దాటాక వాతావరణం చల్లబడుతుందని తెలియదా మీకు? ఆ, మరీ ఇంత చల్లబడుతుందని తెలీదండి. సమ్మర్ అయిపోయి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సీజన్ మారుతున్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఆ, అన్నట్టు మీకేం ఇబ్బంది లేదు కదా? దేనికి? ఆ, అదే ఇలా మనం ఇంత దగ్గరగా ఒకే దుప్పటిలో మీకు కంఫర్టబులే కదా? ఆ, మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను కిందకి వెళ్ళి ఇంకో దుప్పటి తీసుకొస్తాను. ఈ టైంలో కిందికేం వెళ్తారు? నాకు నిద్ర వస్తుంది, మీరు నిద్రపోండి. గుడ్ నైట్.
ఏంట నువ్వు చెప్పేది? మీ అమ్మ వస్తుందా? కాసేపట్లో వస్తుంది. వసు అక్క అంతా తేలుస్తుంది. ఏదో ప్లాన్ చేస్తావనుకుంటే ఓ రేంజ్ లో చేసావు కదే. మీ అమ్మ వచ్చి వసుకి ఎలాంటి జలకిస్తుందో చూడాలి. ఐఎమ్ వెయిటింగే. నమస్తే అన్నయ్య గారు. నమస్తే చెల్లెమ్మా. నమస్తే వదిన గారు. నమస్తే, కూర్చోండి. అన్నయ్య గారు రాలేదా వదినా? ఆయన బిజీగా ఉన్నారు వదిన. మీరెలా ఉన్నారు? బాగున్నాం వదినా. హారిక, ఇలారా, అమ్మొచ్చింది. మీ అమ్మ వచ్చిందా? రా రా రా. ఎలా ఉన్నారు పిన్ని గారు? బాగున్నారా పిన్ని గారు? ఫైన్. మామ్, హౌ ఆర్ యూ బేబీ? ఐఎమ్ గుడ్ మామ్. ఎలా ఉన్నారు సిస్టర్? బాగున్నాను సిస్టర్. అఖిల్, అభి, భాస్కర్ ఎక్కడా? బయటికి వెళ్ళారు. మొన్న నేను ఆయన అనంతపురం వెళ్ళాం. వస్తూ ధర్మపురిలో కొన్ని శారీస్ తీసుకొచ్చాను. మీకిచ్చి వెళ్దామని వచ్చాను. వదినా, ఇది మీకు. థ్యాంక్ యూ వదినా. సారీ చాలా బాగుంది. ఎంతైనా మీరు మా వియ్యంకురాలు కదా. మీ స్థాయికి, మా తాహతకు తగ్గట్టు ఉండాలని తీసుకొచ్చాను. సిస్టర్, ఇది మీకు. నాకా? వావ్! ఏమ్మా, అన్నీ మీ ఆడవాళ్ళకేనా? బావగారు నా కోసం పట్టు వస్త్రాలేం కొనలేదా? ఇప్పుడు చీరలే కొన్నాం అన్నయ్య గారు. మీకోసం త్వరలోనే షాపింగ్ చేస్తాం. సరదాగా అన్నానులేమ్మా. బేబీ, దిస్ ఇస్ ఫర్ యూ. సో బ్యూటిఫుల్ మామ్. థ్యాంక్ యూ. లవ్ యూ. పావని, ఇది నీకు. నాకెందుకు తెచ్చారు పిన్ని గారు? నా కూతురు లాంటి దానివి, తీసుకోమ్మా. థ్యాంక్ యూ పిన్ని. వసు, ఇది నీకు. అయ్యో, మా పని మనిషికి అనుకున్న చీర నీకిచ్చేసానే. ఇచ్చింది మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోకూడదంటారమ్మా. నువ్వే ఉంచుకోమ్మా. మా పని మనిషికి కావాలంటే నీకోసం తెచ్చిన పట్టు చీర ఇస్తాను. వసు గురించి ఏమనుకుంటున్నారు వదినా? ఏమైంది వదినా? వసుకి అలాంటి చీరెందుకిచ్చారు? పొరపాటునిచ్చాను. పొరపాటున కాదు, కావాలనే ఇచ్చినట్టుంది. కావాలని ఎందుకు ఇస్తుంది వదినా? నువ్వాగొదినా. చూడండి, మా వియ్యపురాలిగా మీరు మా ఇంటికి రావచ్చు, పోవచ్చు. వచ్చినప్పుడు మీరు చీరలు, నగలు, కానుకలు ఇవ్వాలని రూలేం లేదు.
ఇస్తే అందరికీ సమానంగా ఇవ్వండి, లేదా ఇవ్వడం మానేయండి. మీరిచ్చిన చీరను మీకే తిరిగిచ్చేస్తున్నాను. మీరు నన్ను అవమానిస్తున్నారు వదినా. మీరు నా కోడల్ని అవమానించారు. నా కోడల్ని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఏదో పొరపాటున జరిగితే నేనెంతో ప్రేమగా తీసుకొచ్చిన చీరలు తిరిగిచ్చేస్తారా? పొరపాటుగా అయినా సరే నా కోడలికి అవమానం జరగకూడదనుకుంటున్నాను. నా ఇల్లు నిలబెట్టిన దేవత, నా ప్రాణాలు కాపాడిన నా ఇలవెల్పు, అలాంటి తనని అవమానిస్తే నేను సహించను. తెస్తే అందరికీ సరిసమానంగా తీసుకురావాలి కానీ ఈ తారతమ్యాలు ఎందుకమ్మా? తెలిసి తప్పు చేస్తుందా అన్నయ్య? నువ్వు కూడా వదల్లాగా మాట్లాడుతున్నావు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇంకోసారి వసుతో ఇలా ప్రవర్తిస్తే నేను ఊరుకోను. ఇప్పుడు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చూసి రేపు మీ కూతురు తప్పు చేస్తుంది. అది అస్సలు భరించను. రాక రాక వచ్చావు. రా మమ్మీ, లోపలికి వెళ్దాం. అవును సిస్టర్, లోపలికెళ్ళి మాట్లాడుకుందా. రండి రండి. బాధపడకు వసు, నీకు తెలుసు కదా ఆవిడ మనస్తత్వమే అంత. నేనేం బాధపడట్లేదక్క. ఆవిడ గురించి ఆలోచించడం కూడా లేదు. అత్తయ్య గారు అలా చెప్పడం వల్ల గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. అవును వసు, ఆవిడ ముందు అత్తయ్య గారు నీ గురించి చెప్పింది చాలా గొప్పగా ఉంది.
మీరిచ్చిన చీరను మీకే తిరిగిచ్చేస్తున్నాను. ఇంకోసారి వసుతో ఇలా ప్రవర్తిస్తే నేను ఊరు వాట్ ఈస్ దిస్ బేబీ? నేనేదో పాత చేరిచి ఆ వసుని ఇన్సల్ట్ చేద్దామని వస్తే మీ అత్తయ్య నన్నే ఇన్సల్ట్ చేసింది. ఇప్పుడు అర్థమైంది కదా మామ్, ఈ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉందో. మీరుండి ఏం చేస్తున్నారు సిస్టర్? మా బేబీని బాగా చూసుకోమని చెప్పాను కదా. కంటికి రెప్పలా చూసుకుంటున్నాను సిస్టర్. మొన్నటి వరకు మన హారికదే ఇంట్లో పై చేయగా ఉండేది. ఈ మధ్యే ఎవడో వెధవా ఈ ఇంటిని కొట్టేపోతే వసు ఆదుకుంది, ఈ ఇంటిని నిలబెట్టింది. అప్పట్నుంచి మా అన్నయ్య వదనలకు వసు దేవత ఇలవేలుపు అయింది. అవును మామ్, ఇది వరకు అత్తయ్య వసు అక్క ఉప్పు నిప్పులా ఉండేవారు. నేను ఆంటీ వారి గొడవని పెంచి పెద్ద చేసేవాళ్ళం. ఎప్పుడైతే వసు అక్క ఈ ఇంటిని సేవ్ చేసిందో అప్పటి నుంచి అత్తయ్య వసు అక్కని నెత్తి మీద పెట్టుకుంది. ఇప్పుడు మా వదన్ను ఏమన్నా తను ఊరుకుంటుందేమో కాని వసుని పల్లెత్తు మాటన్నా మా వదిన తోక తొక్కిన పావులా కస్సు బుస్సుమంటోంది సిస్టర్. ఇంట్లో వసు అక్క చెప్పిందే వేదం మామ్. తన మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు. ఎదురు తిరిగామో ఇక అంతే సంగతులు. బానిసలా బతుకుతున్నాను మామ్. అర్థమైంది బేబీ, వీళ్లతో చెప్పి వేస్ట్. దాని ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే మన ఇంటికి వచ్చేసాయి. మరి అఖిల్ తనని కూడా తీసుకొచ్చేయి. ఇలరిక ఉండటానికి మా అఖిల్ ఒప్పుకోడు సిస్టర్. అయితే ఒక విల్లా కొనిస్తాను సిస్, కాస్ట్లీ కార్ కొనిస్తాను, కావలసినవన్నీ ఇప్పిస్తాను, బిజినెస్ చేయటానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాను. నువ్వేం చేసినా అఖిల్ ఇల్లు వదిలి రాడు మామ్. అయితే అఖిల్ వదిలేసి నువ్వొచ్చేయి. మామ్, అఖిల్ని వదిలేయటం ఏంటి సిస్టర్? చెప్పిన మాట వినకపోతే ఏం చేయమంటారు? ఈ ఇంటి నుంచి బయటకొస్తే నేను అన్నీ ఇస్తానంటున్నాను. లేకపోతే విడాకులు ఇవ్వటం బెటర్ కదా. ఈ ఇంట్లో నా బేబీ బానిసలా బ్రతికే కన్నా అఖిల్తో విడిపోయి ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడమే బెటర్. ఎంత ఈజీగా రెండో పెళ్లి గురించి చెప్తున్నావు సిస్టర్. నీకున్న తెలివి తెగింపు మా అన్నయ్య కొంటుంటే ఈ పాటికి ఎప్పుడో నాకు రెండో పెళ్లి అయిపోయేది. చెప్పింది అర్థమైంది కదా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అఖిల్ నొప్పించి బయటకు తీసుకురా, నేనన్నీ ఇస్తాను. అఖిల్ రాకపోతే ఒంటరిగా వచ్చాయి, విడాకులు ఇప్పిస్తాను. లేదా ఇక్కడే ఉండి కష్టాలు పడతానంటే పడు. నీ చావుకి నేను బాధ్యురాలి కాదు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నేను బయలుదేరుతున్నాను. అప్పుడే వెళ్ళిపోతారా సిస్టర్? నాకు అవమానం జరిగిన చోట ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను. బాయ్. మామ్, 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 సిస్టర్ one second. సిస్టర్ మామ్, సిస్టర్ నా మాట విను సిస్టర్. సిస్టర్ అయ్యో, నా ఇల్లు నిలబెట్టిన దేవత, నా ప్రాణాలు కాపాడిన నా ఇలవెల్పు, అలాంటి తనని అవమానిస్తే నేను సహించను.
వసు, అత్తయ్య, ఇందాక హారిక వాళ్ళ అమ్మ చేసిన పనికి నాకే చాలా బాధగా ఉందమ్మా. నువ్వెంత బాధపడుంటావో నేను అర్థం చేసుకోగలను. అదేం లేదత్తయ్య. బంగారం ముక్కను ఎవరో పిచ్చివాళ్ళు ఇనుప ముక్క అనుకుంటే బంగారానికొచ్చిన నష్టమేం లేదు. అలాగే నీ విలువ తెలియని మనుషుల గురించి నువ్వు ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు.